దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనము. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనము. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. 89వ కీర్తన 21వ వచనము. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు మీకు అనుగ్రహించును. ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనము. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. నీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనము. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనము. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనము. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కీర్తనలు 91వ అధ్యాయం 13వ వచనము. నీ దేవుడైన యెహోవా
నీకు తోడయ్యున్నాడు. నీకేమియూ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కీర్తనలు 91వ కీర్తన 4వ వచనము. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. నేను నిన్ను ప్రేమించితిని అని తెలుసుకున్నట్లు చేసెదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. 20వ కీర్తన 2వ వచనము. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనము. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. 81వ కీర్తన 16వ వచనము. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. సామెతలు 3వ అధ్యాయం 23వ వచనము. దేవుడు ఈ వాగ్దానపు వచనములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.